మూసీ ప్రక్షాళన త్వరలోనే మొదలు కానుందా? మూసీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ఇళ్లను ఖాళీ చేసేందుకు ప్రణాళికలు చేస్తుందా? మూసీ పరివాహక కట్టడాలను కూల్చివేస్తే అడ్డుకునే వారిని డబుల్ బెడ్రూమ్కు తరలించాలని ఆలోచన చేస్తుందా? మంత్రి పొన్నం ప్రభాకర్ మలక్పేట్ ఎల్బీ నగర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిశీలన ఇందులో భాగమేనా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ప్రకటించిన అతిపెద్ద ప్రాజెక్టు మూసీ ప్రక్షాళన. ప్రపంచ స్థాయి పర్యాటక ప్రాంతంగా మూసీని అభివృద్ధి చేయడానికి లక్షల కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. మూసీ సుందరీకరణ పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచిస్తుంది. త్వరలోనే మూసీ పరివాహక ప్రాంతాలలో ఇండ్ల నుంచి ప్రజలను ఖాళీ చేయనుంది ప్రభుత్వం. పాత నగరాన్ని పునర్వైభవం తీసుకొచ్చేటువంటి ఒక ప్రణాళికలో భాగంగా మూసీ ప్రాంతానికి సంబంధించిన పునరావాసం కల్పించే వాళ్ళందరికీ ఇందులో వసతి సౌకర్యం కలుగజేస్తా ఉన్నాం. వాటి యొక్క పరిస్థితిని కూడా చూడడం జరిగింది. నేను మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరైతే నిర్వాసితులు కాబోతా ఉన్నారో వాళ్ళందరూ నిశ్చింతగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి విశ్వాసం కలగజేయడానికి వీటిని స్వయంగా అధికారులందరూ మంత్రిగా నేను వచ్చి చూసినాం. అంటే వాళ్ళ పట్ల పూర్తిగా అన్ని రకాల శ్రద్ధ తీసుకొని ఒక్కరికి కూడా నష్టం జరగకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే భాగంగా మరొక పెద్ద మూసీ పర్యాటక లేదా మూసీ ఒక ప్రణాళికాపరమైన అభివృద్ధి తీసుకునే దానిలో భాగంగా అక్కడ కోల్పోతున్నటువంటి వాళ్ళందరికీ ఇక్కడ ఈడ కానీ మిగతా అన్ని రకాలుగా ఎక్కడెక్కడ సర్కమ్స్టెన్సెస్ వస్తుందో దాని ప్రకారంగా రీహాబిలిటేట్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న మలక్పేట్ ఎల్బీ నగర్ జోన్లలో డబుల్ బెడ్రూమ్లను పరిశీలించారు. కొంతమంది ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్లను అడుగుతున్నారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. గత ప్రభుత్వం గ్రేటర్ సిటీలో 90,000 డబుల్ బెడ్రూమ్ల ఇండ్లను గ్రౌండ్ చేసి 65,000 ఇండ్లను పంపిణీ చేసింది. మిగిలిన 30,000 ఇండ్లు వివిధ దశల్లో నిర్మాణం అవుతున్నాయి. ఇక హైదరాబాద్ సిటీలో 3,000కు పైచీలకు ఖాళీ ఇండ్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మూసీలో ఇల్లు ఖాళీ చేస్తే వెంటనే వారిని అకామిడేట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. కొంతమంది ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళను కూడా అన్యాయం చేసేది లేదు. కొంతమంది వాళ్ళు పట్టాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కొంత ఎఫ్టీఎల్కి సంబంధించి ఇంకా లేదా కొంత ఎక్స్పాన్షన్ అంటే రేపు పొద్దున మనం అనేక రకాల యాక్టివిటీ చేయాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన బ్యూటిఫికేషన్ కావచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కావచ్చు, లేకపోతే చారిత్రాత్మక కట్టడాలను కంటిన్యూ చేసే విషయానికి సంబంధించినవి కాబట్టి వీటి అన్నిటికీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. సో దట్ ఈస్ ఎగ్జిక్యూషన్ జరగాల్సి వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రకాల కేటగిరీకి సంబంధించి అట్లా చేయబోతున్నాం అనేటువంటి మాట, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్తారు. ఇప్పుడల్లా ఆ పరివాహక మూసీ ప్రక్షాళనకు సంబంధించి తీసుకునే ప్రాంతంలో ఎవరికైతే ఇబ్బంది రీహాబిలిటేట్ కావాల్సి వస్తుందో వాళ్లకు సంబంధించి రీహాబిలిటేట్ చేయడానికి గవర్నమెంట్ పూర్తి 100% ఎవరిని ఇబ్బంది లేకుండా చూసేటువంటి బాధ్యతలో భాగంగా ఈ కార్యక్రమం. అయితే మూసీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న నివాసాలను హైడ్రా ఆధ్వర్యంలో త్వరలోనే కూల్చివేసేందుకు సిద్ధమవుతుంది ప్రభుత్వం. ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాలలో 12,000కు పైగా నిర్మాణాలు ఉంటే ఇందులో దశల వారీగా తొలగించేందుకు ప్రభుత్వం రిపోర్టులు తయారు చేస్తుంది. మూసీలో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తే అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు ఖచ్చితంగా ఆందోళన చేసే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ విధానం మెచ్చుకున్నప్పటికీ నడవడికపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు. దీంతో హైడ్రా కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పుడు కూల్చివేతలు మూసీ నుంచి మళ్లీ మొదలు అవుతాయని చర్చ జరుగుతుంది. మొత్తానికి భారీ ప్రణాళికతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఖాళీ చేయించి ఆలోచన చేస్తుంది సర్కార్. ఎక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. మూసీలో వ్యాపారం చేస్తున్న నిర్మాణాలపై ఫోకస్ చేయనున్నారు అధికారులు.